హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మైన్క్రాఫ్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనమైతే నేను చెప్పాను కదా కిందటి ఎపిసోడ్లో ఐరన్ ఫామ్ అయితే కడతామనేసి, దాని గురించి ఇప్పుడైతే దాన్ని మైనింగ్ అయితే చేయాలి కదా మనం. మైనింగ్ దాని గురించి గాయస్, అంతే, మరి ఇంకేం చేయాలా. సరే ఓకే గాయస్, మనం ఇప్పుడు రాత్రి అయితే అవ్వబోతుంది. సరే ఇప్పుడు వెళ్ళి పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం గైస్ మైనింగ్కి. ఓకే సరే గైస్, వెళ్దాం పదండి. ఓకే అవును గైస్, మనం ముందే అప్పుడు మైనింగ్ చేసాం కదా, అక్కడికి వెళ్ళాలి. ఓకే చూద్దాం, ఆగండి. అక్కడికి వెళ్ళి ఇంకా ఐరన్ దొరకచ్చు, చూద్దాం. అలా లైన్స్ అయితే క్రియేట్ చేద్దాం. అలాగే మనకి ఎలాగో స్టోన్ కూడా కొంచెం కావాలి, కొంచెం అంటే కొంచెం, అంతే వద్దు గైస్. అవును, ఫెచ్చింగ్ టేబుల్స్ కూడా చేసుకోవాలన్నమాట. చూద్దాం ఫెచ్చింగ్ టేబుల్స్ ఎలా చేయాలో. ఓకేనా? ఓకే గైస్, అండి టార్చ్ అయితే పెడదాం. ఓకే ఓకే ఐరన్ దొరికింది. ఓకే గైస్, మనకైతే ఐరన్ అయితే దొరికేసింది. ఇంకా ఉందా? ఓ ఇంకా ఉందా? ఓకే, స్టార్ట్ చేయగానే బాగానే ఐరన్ అయితే దొరికింది, పర్లేదు. ఇప్పుడు మనం దాన్ని ఫర్నాన్స్లో తీసుకెళ్ళి పెట్టి చేయాలి. అది కూడా ఒక చిన్న ప్రాసెస్. ఓకే, మైనింగ్ మళ్ళీ చేయాలి, కొంచెం ఎక్కువే చేయాలి గైస్ మైనింగ్ అయితే. దూరం వస్తాం, ఇంక ఈ లైన్లో లేనట్టు ఉంది. చూద్దాం, వస్తే వచ్చింది, ఎంత వస్తే అంత. టార్చెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ టార్చెస్ కూడా 70 ఉన్నాయి. ఓకే అంతేనా? ఓకే గాయ్స్, అంతే. మనకు దొరికింది కొంచెమే, ఎక్కువేం దొరకలేదు. ఇంకా ఇక్కడ కొంచెం ఫోర్ దొరికింది. ఇదిగోండి, సిక్స్ రా ఐరన్ దొరికింది. సరే పర్లేదులే. ఇంకా అవును, నేను ఒక దగ్గర చెప్పాను కదా గైస్, అక్కడైతే కొంచెం ఐరన్ అయితే ఉంది, నేను చూశాను. అది అంటే మన ఇంటి పక్కన చిన్న గృహలో ఉంటుంది, ఇల్లు ఉంటుంది కదా, మీకు తెలిసి ఉంటుంది. అదిగోండి ఇక్కడే, అక్కడ దిగాలి మనం ఇప్పుడు. ఆగండి, అది కొంచెం చూస్తున్నారు, ఐరన్ కనబడుతుందా? ఓకే, ఇక్కడ కేవ్ కూడా ఉంది. ఇదిగోండి ఐరన్ చూసారా ఎంత ఉందో. అబ్బా, డ్యామేజ్ అయితే పడింది. అదిగోండి చూసారా ఐరన్ అయితే. ఓకే, నాట్ బ్యాడ్. సరే, మనకు ఐరన్ అయితే బాగా దొరికింది. నేను అసలు ఈ గృహాన్ని అసలు పట్టించుకోలేదు గేస్, ఈ కేవ్ని. కానీ ఇక్కడ బోల్డ్ ఉంది. అంటే ఆఫ్లైన్లో ఒకసారి వచ్చాను గేమ్ ఆడదామనేసి, వస్తేనేమో ఇక్కడ చూశాను అనమాట, ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు. అప్పుడు కనబడింది ఐరన్. ఒకసారి కిందకి దిగి చూస్తే ఐరన్ ఉంది. సర్లే, ఇంక ఎపిసోడ్లో కూడా ఇది ఎలాగో పని ఉంది కదా, దీంతో అని. అబ్బో, ఇక్కడ 3 ఉంది, 4 ఇంకేమన్నా ఉందా ఇక్కడ? అంతేనా? పర్లేదు, బాగా దొరుకుతున్నాయి ఐరన్, అంతే. ఓ, ఎక్కడ ఒకటి ఉంది ఐరన్. గోల్డ్ అనేది గాయ్స్, మనకైతే గోల్డ్ అయితే దొరికేసింది. వస్తుంది అంటారు దీంతో, వస్తుందా? అయ్యా, గోల్డ్ అయితే పోయింది గాయ్స్ మనకి. ఇప్పుడు మనం కష్టపడ్డా. ఫర్నాన్స్ ఉంది కదా, పెట్టేద్దాం. కొంచెం ఐరన్ తీసుకుందాం, ఐరన్తోనే వచ్చిద్ది అనుకుంటా. షబ్బా,
గైస్ గోల్డ్ అయితే వేస్ట్ అయిపోయింది మనకి. సరే ఈ లోపల ఐరన్, నాకు ఐరన్ కావాలి. ఐరన్ అదిగోండి అక్కడ ఉంది. పైన కూడా ఉన్నాయి, పైన అందుకే పైన ఎత్తికాను. ఓకే, ఐరన్ పికాక్స్ అయితే చేసుకోవాలి. ఉందా లేదా మన దగ్గర ఐరన్ పికాక్స్? లేదా? ఓకే, ఆగండి. ఇది గైస్ ఇది పెద్ద గృహ అనమాట. ఇదిగోండి అక్కడ మీకు ఆగండి గైస్ చూపిస్తాను. చూసారు అక్కడ ఐరన్? అదిగోండి ఐరన్ చూడండి. ఓకే, మనం మళ్ళీ పైకి ఎక్కాలి. ఏది ఫర్నాస్? ఓకే చాలు, చేసే వెళ్ళిపోలే. ఓకే, ఐరన్ పికాక్స్, క్రాఫ్టింగ్ టేబుల్ వర్క్ చేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఐరన్ పికాక్స్ చేసుకోవాలి మనం. స్టిక్స్ కూడా కావాలి గైస్, స్టిక్స్ కొంచెం. ఇప్పుడు పికాక్స్. ఓకే గైస్, మనం అయితే ఫస్ట్ పికాక్స్ అయితే చేసేసుకున్నాం ఐరన్ది. ఓకే, ఇక్కడ అంతా ఆగండి తీసేద్దాం. ఓయ్, ట్రేడ్ కొట్టానా? ఒకటేనా? కానీ గైస్ ఒకటి పోయింది, గోల్డ్ అయితే. లేగే ఇక్కడ ఇంకో గాయ్స్ ఎక్కువ గోల్డ్ అయితే దొరికేసింది మనకి. కానీ ఒకటి పోయింది గైస్, ఆ బాధలో ఉన్నాను నేను. అంతేనా? ఓకే, థ్యాంక్స్. రా గోల్డ్ వచ్చినట్టు ఉండాలి. ఇంకోండి 6 వచ్చింది గోల్డ్. నైస్. ఓకే, ఐరన్ అయితే మొత్తం వస్తుంది. ఇంకా ఉంది గైస్, ఇంకా ఐరన్ ఉంది. ఆగండి, ఇది సరిపోద్దని అనుకుంటున్నా. ఓకే, ఇది వచ్చే బాబు. అంతేనా గైస్, ఇంకెక్కడ ఐరన్ లేదా? ఓకే గైస్, ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకెక్కడ లేదు ఇక్కడ. మళ్ళీ చూద్దాం, ఎప్పుడైనా గ్రూప్లోకి వెళ్దాం. స్టోన్ అయితే ఉంది. ఓకే, ఆగండి గైస్, ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి ఎక్కేద్దాం. లే ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా? దూకేసాం. మనకి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి గైస్. మనం మన ఇల్లు ఏది పక్కనే కదా ఇల్లు. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే ఐరన్ అయితే ఇప్పుడు ఫర్నాన్స్ చెస్ట్లో కోల్ తీసుకొని ఇప్పుడు ఇది కోల్ ఇక్కడ పెట్టి. ఓకే, ఫస్ట్ ఈ ఐరన్ అయితే పెట్టాము, ఎందుకంటే ఐరన్ అయితే అవసరం గైస్ మనకి. అవి ఏదో అంటారు కదా, అదేంటి, హూపర్ గైస్. సూపర్ అలాగా చేసుకోవడం. హూపర్ గైస్, ఇదే కదా హూపర్. చెస్ట్ కూడా కావాలా? అంటే చెస్ట్ చేసుకోవాలంటే చెస్ట్ అయితే చేసుకున్నామండి. చెస్ట్లో గైస్ మనకి ఒక ఎన్ని కావాలంటే చెస్ట్లు 3 కావాలి. మనం ఒక ప్లాంక్ అయితే చేసుకున్నాం. ప్లాంక్స్ అయితే ఎక్కువ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మనం కొంచెం బ్లాక్స్ అయితే తీసుకున్నాం. ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. చెస్ట్ సరిపోతాయి ఇలా గైస్. 1 2 ఓకే 3
గైస్ ఇంకా మనకి చెస్ట్లు ఇంకా కావాలి, ఎందుకంటే హూపర్కి కనెక్ట్ చేయాలి కదా. ఇంకో చెస్ట్ చేసుకుందాం, ఆగండి. ఈ కొన్ని చేసుకోవాలి. ఓకే చెస్ట్. ఓకే గైస్, ఇప్పుడైతే మనకు సరిపోయింది. ఇంక ఈ బ్లాక్స్ అయితే లోపల పెట్టేసి ఇంకా ఓకే ఐరన్ 9 ఉంది, సరిపోద్ది అనుకుంటా. మొత్తం వస్తుంది 16 ఐరన్ అయితే ఉంది గైస్. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ని కూడా కరిగించేద్దాం, ఆగండి. రా గోల్డ్ అయితే ఉంది మన దగ్గర. పోన్లండి, గోల్డ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇంకేమన్నా పనులు ఉన్నాయా మన దగ్గర? హూపర్స్ చేసేసుకుందాంగా. ఓకే 3 వస్తున్నాయి కదా కరెక్ట్గా, కానీ ఇంకోటే మిగులుతుంది. అయిపోయింది గాయ్స్, ఇంకంతే. ఐరన్ నగెట్స్, ఇక్కడ ఒక ఐరన్ ఉంది అంతే. ఓకే గాయ్స్, అప్పుడే ఒక రోజు అయితే అయిపోయింది మా వీడియోలోకి వచ్చి. ఓకే, ఇంకా ఇప్పుడు మనం అయితే అక్కడ షవెల్ ఉందా మన దగ్గర. షవెల్ చాలా తక్కువ ఉంది కదా, చేసేసుకుందాం, ఆగండి. షవెల్ షోవెల్ షోవెల్ 2 చాలు. ఇక్కడ షోవెల్ షోవెల్ షోవెల్. ఓకే, నేను చెప్పాను కదా ఒక ప్లేస్లో కడదామని. ఆ ప్లేస్ మొత్తం ఇక్కడ కట్టేద్దాం గైస్, ఎందుకంటే కొంచెం క్లియర్ చేయాలి. ఇంకా ముందు నేను బాగుంటుందిలే, కానీ ఇక్కడ కడదాం. 5:5 గైస్, కిందకి వెళ్ళాలి, సరిపోద్ది అనుకుంటున్నాను. ఇక్కడ షవెల్ చిన్న ప్లేసే కావాలి గైస్, ఎందుకంటే ఐరన్ అయితే సూపర్ అయితే వస్తుంది. ఐరన్ ఫామ్లో 2 విలేజర్స్, ఇంకా బ్రెడ్ కావాలి. బ్రెడ్ ఓకేనా, బ్రెడ్ అలా కొన్ని కావాలి. ఓకే అయిపోయిందని చూడకండి, ఎందుకంటే అది పాత షవెలే, మీకు అర్థం కాదు ఉంటుంది ఏంటి అప్పుడే అయిపోయిందని. కాదు. ఓకే, ఈ లెవెల్ క్రియేట్ చేశారు గైస్. చిన్నదే కట్టుతాం కాబట్టి 5:5 5x5 అనమాట. అలా కట్టాలి మనం. ఇంకా ఈ లైన్ కూడా క్లియర్ చేసేద్దాం అండి. ఇక్కడ డట్ బాక్స్ వేసేస్తాం, ఆగండి. డట్ ఓకే, డట్ ఇక్కడ డట్ పెట్టేసి ఇక్కడ డట్ పెట్టేసి ఓకే ఫాస్ట్గా అయిపో. అంతే, ఇక్కడ వరకు. అసలు ఇదంతా క్లియర్ చేసిన అవసరమే లేదు గైస్, ఎందుకంటే ఈజీగా ఇదిగో ఈ చిన్న ప్లేస్లో సరిపోద్ది అనమాట అది. ఓకే గైస్, అంటే వాళ్ళ ఐరన్ ఫామ్ మొత్తం అయితే కట్టాను, కానీ అంటే కొంచెం కిందకైతే తీసుకెళ్ళాలి గైస్. నాకు తెలిసి నేను విలేజర్ని తేను, అంటే మీరు అలాగనుకోకండి, విలేజర్స్ని తెచ్చింది చూపిను నాకు తెలిసి, ఓకేనా, అందుకనేసి గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 కదా, ఇప్పుడు మనం ఇక్కడ తీయాలి. 1 2 3 4 5 అంతే కదా. ఇప్పుడు ఇటు నుంచి ఓ 5 1 అంటే ఇది 2 3 4 5 ఓకేనా. ఇప్పుడు అర్థమే ఉంటుంది మీకు. ఇప్పుడు కిందకి 8 బ్లాక్స్ తీసుకెళ్ళాలి, ఓకేనా. అదిగో మధ్యలో అలాగ తీసేయాలి. ఓకే, ఇదిగో ఇప్పుడు 8 బ్లాక్స్ కిందకి తీసుకెళ్ళాలి గైస్ మనం. నేను ఒకసారి ట్రైల్ వేసి చూసాను, అవుతుంది బాగానే.
ఐరన్ కూడా వస్తుంది. కుప్పర్స్ అయితే ఈ చివరిన పెడదాం. ఈజీగా, చాలా ఈజీ నాకు తెలిసి. ఒకసారి నా దాంట్లో చూసి మీరు చేయొచ్చు కూడా, ఏమవ్వదు. ఓకేనా? ఓకే, పికాక్స్. ఈ పికాక్స్ తీసేసుకుందాం. పికాక్స్ ఇది అయిపోయిద్దిగా. ఇది అయిపోయిన తర్వాత 1 2 ఓకే సారీ, ఇలా తీసుకెళ్ళాలి, లేదంటే అలా వచ్చామంటే మళ్ళీ రాలేము, టైం పట్టేస్తుంది. ఇది ఫస్ట్ లెవెల్. ఓకే, షవెల్ ఇది ఫస్ట్ క్లియర్ చేసేద్దాం డట్ని. ఓకే, ఇంకా పికాక్స్ పట్టుకొని ఇప్పుడు ఇది క్లియర్ చేయాలన్నమాట. ఇది సెకండ్ బ్లాక్ తెలిసిందిగా. ఓకేనా? ఇది సెకండ్ ఫ్లోర్, అంటే ఫ్లోర్ లాంటిదిలే. 8 బ్లాక్స్ కిందకైతే తవ్వాలి. కష్టమే కొంచెం, చూద్దాం. ఓకే, ఇప్పుడు 3 ఓకే, ఇంకెలా తోకొని వెళ్ళిపోవాలి గైస్ కిందకి. ఇది థర్డ్ది. ఓకే, పికాక్స్ అయితే అయిపోయింది, స్టోన్ పికాక్స్. అమ్మయ్య గైస్, మీకైతే కొంచెం ఫాస్ట్గా అయితే పెడతాను, చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మొత్తం చూసారు కదా, ఇది మొత్తం తవ్వేసాం. చూడండి, 8 బ్లాక్స్ అయితే కిందకు ఉంటుంది. దాని మీద కొంచెంగా ఇక్కడ బెడ్ అయితే వేసేసుకోవాలి. అంటే మీకు చెప్తానండి, ఇదిగో ఇటు సైడు బెడ్ పై కొంచెం, అంటే ఇది ఎన్ని బ్లాక్స్ పడుతుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ 3 బ్లాక్స్ అయితే పడుతుంది. ఎందుకంటే 2 బ్లాక్స్ అయితే పడుతుంది గైస్. అది చూడండి, 2 బెడ్స్ అంటే ఇలా 2 బ్లాక్స్కి 1 2 1 2 1 2 అలాగే ఇటు 10 అంటే 20 విలేజర్స్ అనమాట. ఇక్కడ మధ్యలో బ్లాక్ వేసుకొని మొత్తం కవర్ చేసేయాలి. దానిపైన ఇద్దరిని విలేజర్ని తెచ్చి చుట్టూరు ఫెచ్చింగ్ టేబుల్ పెట్టి, అప్పుడు విలేజర్స్ ఉంటారా, ఇద్దరిని విలేజర్ని బ్రీడ్ చేపించి అప్పుడైతే 20 విలేజర్స్ లాగా చూడాలి. ఓకేనా? అప్పుడు దాన్ని కూడా కవర్ చేసి తర్వాత ఇక్కడ, అంటే ఇదిగోండి ఇటు సైడ్ ఇదిగోండి, ఇటు సైడ్ ఒకటి పెట్టాలి. అదే సైన్ బోర్డు సిగ్నేచర్, ఎక్కడోటి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒకటి. అప్పుడు ఇక్కడ లావ్ వేయాలి అనమాట. ఇక్కడ బ్లాక్ కవర్ చేయాలి. అప్పుడు ఇది కవర్ చేస్తామా, అక్కడ వాటర్, ఇక్కడ ఇలా బ్లాక్ వేసి దాని మీద వాటర్ వేయాలి. మీకు అర్థమయ్యి ఉంటుంది. ఓకే గైస్, ఓకే గైస్, ఈ రోజుకైతే ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం బిల్డ్ చేసేద్దాం గైస్. లేదంటే మీకు ఆ షార్ట్, అంటే విలేజ్ని తెచ్చిన షార్ట్ ఉంటుంది కదా, ఆ షార్ట్ అయితే అదే క్లిప్ అయితే షార్ట్లో అయితే దించుతాను. ఓకే, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటాను, బాయ్.